హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం మే మంత్లో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మే మంత్లో మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. మెయిన్లీ మనకి అండర్ 40K బడ్జెట్లో ఒక 3 మొబైల్స్ అయితే ఇంట్రెస్టింగ్ మొబైల్స్లో అయితే కనిపిస్తున్నాయి. సో అవి ఏంటి అండ్ ఇంకా ఏమేమి మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మనకి ఏప్రిల్ మంత్ అయితే ఎండింగ్ వరకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏప్రిల్ మంత్లో లాంచ్ అయిన ఇయర్ బడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్, నెక్ బ్యాండ్స్, సో వీటిపైన అయితే ఒక వీడియో ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ వీడియోస్లో డేటా చోరీ అని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దాంట్లో మెయిన్లీ మన డేటా ఎలా బయటకు వెళ్తుంది అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన డేటా ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఒక్కరు అయితే చూడాల్సిన వీడియో. ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియో తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో వీడియో చూడండి, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తేనే షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. ఫినిష్ చేస్తే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం అండర్ 10K బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోటోరోలా నుండి మోటోరోలా వాళ్ళు మోటో E14 అని చెప్పి ఒక మొబైల్ అయితే అండర్ 10Kలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, యూనిసాక్ T606 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి మిడ్ మేలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండర్ 10Kలో ఉంటుంది, 7000 to 8000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ మనం అండర్ 20K గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి IQ Z9X అని చెప్పి ఒక మొబైల్ అయితే ఉంది. సో ఇది మనకి రీసెంట్ గా లాంచ్ అయిన వివో T3X ఏదైతే ఉందో దీన్నే రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్లయితే అనిపిస్తుంది. లైక్ సేమ్ ఫీచర్స్ T3X లోని ఫీచర్స్ IQలో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.72 ఇంచ్ సైజ్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, IPS LCD స్క్రీన్ తో వస్తుంది, 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మనకి సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి అరౌండ్ 13K బడ్జెట్లో అయితే ఉండబోతుంది. అండ్ ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ నుండి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M55 అండ్ F55 అని చెప్పి 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇవి కూడా మనకి అండర్ 20K బడ్జెట్లో అయితే ఉంటాయి. ఇక వీటి ఫీచర్స్ వచ్చేసి 6.6 ఇంచ్ సైజ్ ఉంటుంది, AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక నెక్స్ట్ మొబైల్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT20 Pro అని చెప్పి ఒక మొబైల్ అయితే ఉంది. సో ఇక దీని ఫీచర్స్ వచ్చేసి 6.78 సైజ్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో అయితే రాబోతుంది. MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇక దీనిలో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ మొబైల్ చూస్తే మనకి గేమింగ్ పర్పస్లో యూజ్ అయ్యే మొబైల్ అయితే కనిపిస్తుంది. లైక్ మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కెమెరా కూడా 108 MP కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. కాబట్టి మనకి ఫోన్ అయితే మంచి స్పెసిఫికేషన్స్తో అయితే కనిపిస్తుంది. సో చూడాలి లాంచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక మనం అండర్ 30K బడ్జెట్లో మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్లీ ఇక్కడ మనకి వివో V30e అని చెప్పి ఒక మొబైల్ అయితే ఉంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.72 ఇంచ్ సైజ్ ఉంటుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది మనకి సెకండ్ మే రోజు అయితే లాంచ్ అవుతుంది. సో ఇది లాంచ్ అయిన తర్వాత మన ఛానల్లో డీటెయిల్ స్పెసిఫికేషన్స్ వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ F55. సో ఇప్పటి వరకు ఉన్న లీక్స్ బట్టి చూస్తే ఇది మనకి ఫస్ట్ వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చే ఫస్ట్ సామ్సంగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.6 ఇంచ్ సైజ్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి మిడ్ మే అంటే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అని చెప్పి ఒక మొబైల్ అయితే రాబోతుంది మోటోరోలా నుండి. ఇది మనకి గ్లోబల్ గా మోటోరోలా ఫ్యూజన్ అని చెప్పి నేమ్ అయితే ఉంది. మనకి ఇండియాలో మోటోరోలా ఎడ్జ్ 50 నియో అని చెప్పి తీసుకురావచ్చు. సో ఇది లాంచ్ అయినప్పుడు అయితే మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది, POLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, IP68 రేటింగ్ తో వస్తుంది,
బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, OIS సపోర్ట్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా అండర్ 30K బడ్జెట్లో అయితే ఉంటుంది. అండ్ మనం అండర్ 40K బడ్జెట్ 30 to 40K బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి కాంపిటీషన్ కూడా వాటి మధ్యలో ఉండబోతున్నట్లయితే అనిపిస్తుంది. ఫస్ట్లీ మనకి గూగుల్ పిక్సెల్ 8a అని చెప్పి ఒక మొబైల్ అయితే గూగుల్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి May 14th రోజు ఏదైతే గూగుల్ ఐవో అక్కడైతే వీళ్ళు లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.1 inch సైజ్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, OLED స్క్రీన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇక దీనిలో మెయిన్ అట్రాక్షన్ మనకి కెమెరాస్ కాబట్టి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి Tensor G3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. బ్యాటరీ వచ్చేసి 4575 mAh ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, వైర్డ్ ఛార్జింగ్ అండ్ 18 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా మనకి రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక ఇది మనకి May 14th రోజు అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. సో గూగుల్ ఐవోలో లాంచ్ చేస్తారా లేదా అని చెప్పేసి అయితే చూడాలి. అండ్ మనకి నెక్స్ట్ OnePlus నుండి సో ఇది మనకి మంచి స్పెసిఫికేషన్స్తో రాబోతున్నట్లయితే కనిపిస్తుంది, OnePlus Nord 4 అని చెప్పి. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.67 inch సైజ్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఇది మనకి LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఇది కూడా మనకి 3rd or 4th వీక్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి Realme GT సిరీస్. సో వీటి నేమ్స్ అయితే ఇంకా కన్ఫర్మ్గా మనకి తెలియదు, బట్ ఇప్పటి వరకు ఉన్న లీక్స్ ప్రకారం Realme GT సిరీస్లో ఒక మొబైల్ అయితే రాబోతుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 inch OLED స్క్రీన్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో మనకి 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అంటే చాలా బ్రైటర్ డిస్ప్లే అయితే మనకి ఉండబోతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఇందులో LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకి మెయిన్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక నెక్స్ట్ మనకి Poco F6. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి డిస్ప్లే మనకి 6.67 inch సైజ్ ఉంటుంది, OLED స్క్రీన్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2400 nits పీక్ బ్రైట్నెస్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది మనకి LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తుంది, LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్తో వస్తుంది, స్టోరేజ్ సపోర్ట్, స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇక దీన్ని లాంచ్ చేసి అరౌండ్ May 15కి లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక లాస్ట్లో మనం మాట్లాడుకున్న OnePlus Nord 4 అండ్ Realme GT సిరీస్, Poco F6 ఏవైతే 3 మొబైల్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 మొబైల్స్ మధ్య టాప్ కాంపిటీషన్ ఉండబోతున్నట్లయితే అనిపిస్తుంది. సో ఈ 3 మొబైల్స్ మనకి అండర్ 40K బడ్జెట్లో అయితే రాబోతున్నాయి. సో చూడాలి ఏది ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ సెగ్మెంట్లో ఏది బాగుంటుంది అనేది. సో దిస్ ఈస్ ద వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఫోన్స్లో మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫోన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.